వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి విజయశ్రీ సమక్షంలో సూలూరుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం అధ్యక్షతన నాయుడుపేట కార్యాలయం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సూలూరుపేట పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో సూలూరుపేట పట్టణం నుంచి వైసీపీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించి నెలవల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన భారత జనతా పార్టీ కలయికతో ఎన్నికలకి సిద్ధమవటం రాష్ట్ర ప్రయోజనాలకి అభివృద్ధికి ఎంతో మంచి జరుగుతుందని అన్నారు. ఈ రాక్షస పాలన పోయి సుస్థిరమైన ప్రజా పరిపాలన రావాలంటే జనసేన తెలుగుదేశం పార్టీ బలపరిచిన సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి విజయశ్రీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఓకే అన్న రమేష్ అన్న చూడాలా తెలుగుదేశం జనసేన ఐక్యత నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ. మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే ఈ రాష్ట్రంలో ఉన్న యువత ధ్యేయంగా భావించి అందరూ కూడా వైసీపీని అనేక పార్టీలను వదిలి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మీద నాయకత్వం మీద అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మీద ఎంత ఉందో వారిద్దరు నాయకత్వం మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఆ విధమైన నమ్మకం ఉంది. మరీ ముఖ్యంగా యువకుల్లో మరి పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైన అభిమానం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చాలా ముందు చూపుతో పవన్ కళ్యాణ్ గారు అయితేనే మనకు ఈ రాష్ట్రంలో మరి ఈ రాక్షస పరిపాలన అంతమొందించేదానికి ఆయన మనకు తోడుగా ఉంటాడని భావించాడు. మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే తనంతటా తానే బయటకు వచ్చి నేను చంద్రబాబు గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాను, ఈ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజా కంటక పాలన అంతమొందించాలంటే, ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పరిపాలన అంతమొందించాలంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎంతో అవసరం అని చెప్పని భావించి ఆయనకి బాసటగా నిలబడ్డాడు. నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా ఆయన్ని అభినందించాలని చెప్పిన ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల యొక్క కలయిక చారిత్రక విజయం అని చెప్పని కూడా నేను భావిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ మూడు పార్టీల యొక్క నాయకుల యొక్క ఐక్యతతో ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన, అభివృద్ధి పరిపాలన, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు రాజధాని కూడా లేదు, మనం చెప్పుకునే దానికి కూడా సిగ్గుగా ఉంది. ఆ విధంగా రాజధాని ఏర్పాటు చేసేదానికి కూడా మూడు పార్టీలు మరి అమరావతిని కొనసాగించేదానికి మూడు పార్టీలు సంఘీభావంగా తెలియజేసి ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా